ఈ సాయంత్రం ఎంతో సరదాగా హాయిగా సాగుతోంది. మన మధ్యలో ప్రముఖ సినీ రచయిత సాహితీవేత్త శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర గారు వచ్చి మనకి ఈ సాయంత్రం ఆయనకి వేటూరు గారితో ఉన్న అనుబంధాన్ని, తర్వాత వేటూరు గారి నుంచి ఎటువంటి ప్రేరణ పొందారు అనే విషయం మీద కొన్ని విషయాలను ముచ్చటిస్తారు. ముందుగా ఈ సభకి గౌరవ అతిథిగా వచ్చిన శ్రీ ఓరుగంటి ధర్మతేజ గారిని పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు ముఖ్య అతిథి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ జీవి సుబ్రహ్మణ్యం గారిని వచ్చి అతిథులిద్దరికీ పూలమాలంకృతం చేయవలసిందిగా కోరుతున్నాం. ముందుగా గౌరవ అతిథి శ్రీ ధర్మతేజ గారిని తన సందేశం వినిపించవలసిందిగా కోరుకున్నాను. అందరికీ నమస్కారం. అమ్మయ్య ఫస్ట్ టైం రావటం నేను. ఇందాక మనం చెప్పాను, మళ్ళీ రిడెండెన్స్ అవుతుంది. నాకంటే ముందు సుందరరామూర్తి గారితో ఎక్కువ ట్రావెల్ చేసి చెన్నైలో ఆయన ఆల్మోస్ట్ ఆయన కొడుకుగా ఉంటూ ఆయనతో పాటు పాటలు రాస్తూ సమకాలీకులుగా ఏదో చెప్పాలంటే వారి వివాహం కూడా వేటూరు గారి ఇన్వాల్వ్మెంట్తో ఆ పెళ్ళి సంబంధం అప్పుడు కూడా వెళ్ళి ఆ అవతల అమ్మాయి వాళ్ళకి ఇంత మంచి కుర్రాడు మీకు దొరకడు, నేను చెప్తాను ఇచ్చి చేయండి అని చెప్పిన వేటూరు గారు. మీరు గమనిస్తే వేటూరు గారు అన్నమాట ఎప్పుడు కూడా ఒక ఆయన అంటే పాటల్లోనే తెలిసిపోతుంది. ఆయన ఇప్పటికీ కుర్రాడిలాగే ఉన్నారు కదా. ఇట్లాంటి కుర్రాడు దొరకడు. ఆయన కుర్రాడు ఇప్పుడు కూడా డైరెక్షన్ కూడా చేస్తున్నారు ఒక సినిమా, లలిత అనే సినిమాని. అయితే చెన్నై వాటర్లో ఉందో ల్యాండ్లో ఉందో లేదంటే గాలిలో ఉందో తెలియదు, కానీ అక్కడ అనుబంధాలు, అక్కడ మూవ్ అయ్యే విధానం ఎక్కడ కూడా గడిపొచ్చిన వాడిని కాబట్టి అక్కడి నుంచి వారిద్దరి మధ్య అనుబంధం చాలా బాగా మంచి అనుబంధం ఉంది. చెప్పాను పెళ్లి విషయంలోనే ఎలా ఉన్నారు, కానీ ఈయన కార్డు ఇస్తాడు 10 రోజులు దొరకలేదు ఆయన. ఒకరోజు వెళ్ళి ఎంతో కష్టపడి ఇద్దరు చెన్నైలో ఉన్నారు, అంటే అప్పుడు మెడ్రాసు అని సార్ చెప్తా అంటున్నారు. ఇది ఆయన విషయమైనా నేను చెప్తే నాకు ఆనందం, అంతకంటే ఇంకేం. ముందు మైక్ ఇవ్వడం వాళ్ళ తప్పు అది. అయితే ఆయన ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ సార్. పద్యం గద్యం ఏదైనా సరే ఆయన చమత్కారం శ్లేష ఎన్నిట్లో రామలింగేశ్వర గారు ఎంతో మేధావి. తర్వాత సహృదయులు. నేనంటే బాగా ఇష్టం, ఆయన తమ్ముడుగా చూస్తారు. ఆయన వర్క్స్ కూడా కొన్ని చేశాను నేను. ఆయన లిరిక్స్ రాస్తే కొన్ని భక్తి గీతాలు కూడా చేశాను. సో ఇప్పుడు ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే 28 మేము చేస్తున్న ప్రోగ్రాం కాబట్టి 29 మా గురువుగారి 90వ జయంతి సందర్భంగా మీరు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని తమ్ముడు సంజయ్ పిలిచి సార్ని కూడా తీసుకురావాలని అడిగితే ఆయన రిక్వెస్ట్ చేశాను. ఆయన ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ బిజీ షెడ్యూల్ సండే ఇంటి దగ్గర రిలాక్స్ అవ్వడానికి ఉంది ఆ సినిమా షూటింగ్లో. మరి నేను అడిగాను వచ్చారు, గురుగారి మీద భక్తి రెండు కలిసి వచ్చారు కాబట్టి ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుందరరామూర్తి గారితో వీరికంటే తక్కువైనా నేను కూడా ఒక 13 ఏళ్ళు ఆయనతో, ఆయన లాస్ట్ బ్రీత్ వరకు ఆయనతో ఉన్నాను. ఆ అనుబంధమే ఈరోజు ఆ బుక్స్ రిలీజ్ చేయడానికి ఫంక్షన్కి నాకు అప్పచెప్పారు. చేస్తోంది అమెరికా వేటూరి సాహిత్య అభిమాన సమితి అయినా ఇండియన్ ఆపరేషన్స్ హెడ్గా నన్ను అపాయింట్ చేసింది. కారణం అదే, ఆ లిరిక్స్ అన్నీ కలెక్ట్ చేసి 7,000 రాశారు. వీఆర్ అప్లయింగ్ ఫర్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనమాట. దొరికింది 6,300, మిగతా కొన్ని మిస్ అయ్యాయి. అయినా కూడా చెప్పాను ఇందాక, ఒక వాల్యూమ్ కొనాలంటే 10,000, దాని వెయిట్ 12 కేజీలు. నేను కరెక్షన్స్ అన్నీ చూడడానికి 6 నెలలు పట్టింది, అన్నీ అంటే సెలెక్ట్ చేశాక. ఈ 6 నెలల్లో ఒక్క పేజీ తిప్పుతుంటే ఒక్కొక్కసారి కళ్ళమ్మడి నీళ్ళు, ఒకసారి ఉద్వేగం, ఒకసారి ఆనందం. ఇలా ఎలా రాస్తారు అసలు? ఇలా మైండ్ అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా మైండ్ ఇలా ఎలా పనిచేస్తుంది అనే ఆలోచన అనమాట. ఒక్కొక్క పేపర్ తీస్తుంటే ఒకసారి ఆనందం, ఒకసారి కన్నీళ్ళు, ఒకసారి ఉద్వేగం, ఒకసారి విచారం. అసలు ఏ పేజీ వేస్ట్గా ఉండదన్నమాట.
ఈ సినిమా అసలు ఉందా, గుంటూరు గుండమ్మ కథ అని ఉంటుంది సినిమా. అసలు మనం విని కూడా ఉన్నాం టైటిల్. కానీ అద్భుతమైన పాటలు ఉంటాయి దాంట్లో. ఒకటి హీరోని ఒకలాగా, ఒక డైరెక్టర్ని ఒకలాగా, ఆయన మార్కే కనపడుతుంది ప్రతి పాటలో. అలాంటివి 6300 సమీకరించి 8 పుస్తకాలుగా వేస్తున్నాము. వాటిలో ఫస్ట్ దాని పేరు దొరకునేటువంటి సేవ, అన్ని భక్తి గీతాలు. ఒక దాని పేరు అంటే శాస్త్రీయ సంగీతంతో ముడిపడిన మంచి మధుర గీతాలు, మానస వీణ మధు గీతం. విషాద గీతాలు, విచారకరమైన పాటలు ఇలాంటివి ఉంటే ఎడారిలో కోయిల. కొంచెం బీట్ ఓరియంటెడ్ ఉండి కాస్త మనల్ని కాస్త ఉత్సాహపరిచే సాంగ్స్ ఉంటే జుమ్మంది నాదం. ఆఖరి ఆల్బమ్ పేరు ఎందుకు చెప్పి తర్వాత చెప్తాను. ఆయన పాపం ఏదో మంచిగా పాటలు, శంకరాభరణాలు, సాగర సంగమాలు, ఇలాంటి మంచి మంచి పాటలు, సప్తపది ఇలాంటివి రాద్దాం వస్తే, సరిగమలు వచ్చిన వాళ్ళ చేత కొన్ని కమర్షియల్స్ గీతాలు కూడా రాయాల్సి వచ్చింది. ఆయన వృత్తి ధర్మంగా రాశారు. కానీ లాస్ట్ పుస్తకం మాత్రం అన్ని కమర్షియల్ గీతాలు ఉంటాయి. ఒక పెన్ నిబ్బు ఉంటుంది పైకి, దాంట్లో ఆయన వెనక్కి తిరిగి వెళ్తున్నట్టు ఉంటుంది ఫోటో. వేటూరు గారిది వెనక్కి. నేను ఈ పొరపాటున ఇవి రాశాను తప్పితే కావాలని రాయలేదు. చాలామంది నన్ను వేరేగా అనుకుంటాను. నా వృత్తి ధర్మంగా రాయాల్సి వచ్చింది. నేను రాయకపోతే ఇంకోళ్ళు రాస్తారు, కానీ వేటూరు గారే రాయించుకున్నాను. ఇవన్నీ రాయడానికి రాలేదు. నేను ఎరక్కపోయి వచ్చాను ఈ ఫీల్డ్లోకి అని చెప్పి ఆ టైటిల్ ఎరక్కపోయి వచ్చాను. అసలు 6 గీతాలు 8 బుక్స్ అనమాట. సో ఇప్పుడు మాట్లాడడానికి ఓపిక లేదు నాకు, నిజం చెప్పాలంటే. ఎందుకు లేదంటే 2 నెలలుగా ఆన్ రోడ్స్. నేను ఒక చిరంజీవి గారి ఆర్టికల్ రాయాలి, ఇప్పుడే చెప్తున్నాను. దారిలో జొన్నవిత్తుల గారి కంటే ఏం చెప్పక్కర్లేదు. ఆయన ఆర్టికల్ రాయమంటే పద్యాలతో సహా బయటికి ఎప్పుడో 60 ఏట వేటూరు గారి 60 ఏట ఆయన షష్ఠిపూడి సందర్భంగా అనర్గళంగా అక్కడక్కడ ఆశువుగా పద్యాలు చదివిన రామలింగేశ్వర గారు మళ్ళీ ఆ పద్యాలు వెతికి తీస్తే కానీ నేను పుస్తకంలో పెడతాను. నేను రోజు గొడవ, సార్ పద్యాలు దొరికాయి. ఎంత అద్భుతమైన పద్యాలంటే, మనకి ఇంత గొప్ప జొన్నవిత్తుల గారు లాంటి కవి ఉన్నారని మనం అందరం కొన్ని అంటే తరాలు చెప్పుకుంటూ నెక్స్ట్ జనరేషన్ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. వేటూరు గారి గురించి రాసిన పద్యాలు అన్నమాట. అవి మళ్ళీ ఆయన ఒక రోజంతా వెతికారు ఇంట్లో, ఇన్స్పైట్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్ షూటింగ్లో కూడా. అవి కూడా దాంట్లో పెట్టాం. కాకినాడలో మన చాగంటి వారి ఆర్టికల్, ఇక్కడ చిరంజీవి గారు, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీళ్ళ ఆర్టికల్స్ ఇన్ని కలెక్ట్ చేయడంలో నేను ఆల్మోస్ట్ వెయిట్ తగ్గలేదు, కానీ హెల్త్ అయితే స్పాయిల్ అయింది. సో ఈ సందర్భంగా వచ్చినందుకు ఆనందంగా ఉంది, కానీ నేను ఎక్కువ మాట్లాడే పరిస్థితి అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరితే ఇప్పుడే ఫోన్లో వచ్చి ఒక 20 పార్సల్ కావాలండి, అక్కడ పెట్టాలని, కొండాపూర్లో చేయాలి, అక్కడ త్యాగరాజ గాన సభలు ఇక్కడ పెట్టాలని ఒక 50 పార్సలు. వరుసగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడే స్విచ్ ఆఫ్ చేశాను, మళ్ళీ మోగిందేమో తెలీదు. దయచేసి నన్ను క్షమించండి, ఎక్కువసేపు మాట్లాడలేను. అసలు వినాల్సింది వారి వాక్కులు. ఏదైనా వింటే విషయం ఉంటుందంటే నేనేదంతా సోత్కర్షలాగా ఉంది. నేను పడిన కష్టం అని కాదు. గురువు గారికి ఏదో చేయాలి, నా వంతు నేను పెద్ద ఆస్తి పండు కాదు, డబ్బులు లేవు, చేయగలిగిన సేవ ఇది ఒకటే, ఆయన పుస్తకాలు వెలుగులోకి తేవటం. దాంట్లో నేను థ్యాంక్ యూ. ధన్యవాదాలు ధర్మతేజ్ గారు. ఇప్పుడు ముఖ్య అతిథి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర గారు తమ అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. రసస్వరూపుడు మహాకవి వేటూరి సుందరరామూర్తి గారికి నమస్కారం. అమేయ విఘ్నులు, రసజ్ఞులు అందరికీ శుభాకాంక్షలు. మిత్రులు, సంగీత సాహితీవేత్త సోదరులు ధర్మతేజ్ గారికి శుభాకాంక్షలు. ఆయన పూనుకుని ఈ వేటూరు గారి సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావడంలో చాలా విశేషమైన కృషి చేశాడు ఈయన. ఇప్పుడు నా చేతికి మైక్ ఇచ్చి చాలా శ్రద్ధగా కూర్చున్నారు మీరు. ఎంతసేపు మాట్లాడాలి అసలు, ముందు అది చెప్పండి నాకు. మీరేదో సభ పెట్టుకుని పాటలు పాడుకుందాం వేటూరు గారిని స్మరిస్తూ అనుకుని నన్ను పిలిచి ముందుగా 2 పాటలు మాత్రం పాడి నన్ను పిలిచి మైక్ ఇస్తే మీరేం చేస్తున్నారో మీకు తెలియట్లా. నాకు తెలుసు, అందుకని నేను మళ్ళీ మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. చాలా సంతోషం.
ఈ ఇప్పటివరకు 2 పాటలు పాడినటువంటి అమ్మాయిలు ఇద్దరూ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి గాన ముద్ర ఉన్నది. వాళ్ళకి మంచి కంఠస్వరాలు, చాలా చక్కని అనుభూతిప్రదంగా పాడారు. ఆమె బాగా జానక్ గారి గొంతుకు బాగా దగ్గరగా సన్నగా చాలా అలాగే అయితే అలా అనిపించోడు ఏమో చాలా చక్కగా పాడింది. జీవితం, సప్తసాగర గీతం ఇవన్నీ. అయితే వీటిల్లో బాగా విశేషంగా ఇంకా ఇంకా కృషి చేయాలి. బాగా నిరంతరం ఆ కృషి చేస్తేనే మీకు భగవంతుడిచ్చిన ఈ కంఠస్వరాలు, అనుభూతిప్రదంగా పాడే ఈ లక్షణము ఇవన్నీ కూడా బాగా ఇంకా ప్రకాశిస్తాయి, ప్రజల్లోకి వెళ్తాయి. ఇవాళ ఒక మోస్తరు పాడటం వరకు అందరికీ తెలిసింది, ఒక మోస్తరు డ్యాన్స్ చేయటం వరకు, ఒక మోస్తరుగా కవిత్వం రాయటం వరకు అందరికీ తెలిసిపోయిందండి. అది ఈ కాలం మహిమ ఇది. కనుక ఆ జ్ఞానం, ఆ వికాసం ఇచ్చేసింది ఈ కాలానికి, ఈ ప్రజలకి ప్రకృతి. దీంట్లో వాళ్ళ ముద్రలు పూర్వంలాగా బలంగా వేయాలి అని అంటే చాలా సాధన కావాలి. అది సూచన చేస్తున్నాను మీకు. వేటూరి సుందరరామూర్తి గారి లాంటి కవి నాకు తెలిసి తెలుగు భాషలో కావ్య ప్రబంధాలు రాసిన వారిలో కానీ, పాటలు రాసిన వారిలో కానీ, సినిమా పాటలు రాసిన వారిలో కానీ అసలు ఎవరు కూడా లేరు. దాదాపు అన్నమాచార్యులు 32,000 పాటలు రాశారంటారు. మనకు సుమారుగా 12,000 పాటలు లభ్యమవుతున్నాయి. ఇప్పుడు ఈయన 6,300 పాటలు లభ్యమవుతున్నాయి. ఇంత సంఖ్య కూడా ఎవరు రాసిన వాళ్ళు లేరు. ఆ సారం తర్వాత ముందు సంఖ్య, తర్వాత అన్నమాచార్యకు ఉండేటువంటి ఒకే ఒక లక్షణం ఇంకే కవికి లేదు. పాటలు రాసిన వాళ్ళలో వేటూరు గారికి ఉంది. కవుల్లో సప్త కవులు ఉంటారు, అంటే 7 రకాలుగా ఉంటారు కవులు. సప్త స్వరాలు ఉన్నట్టుగానే కవులు కూడా ఒక్కొక్కడి భావనాశక్తి ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని లాక్షణికులు చాలా అద్భుతంగా వర్గీకరించారు, ఆ క్లాసిఫికేషన్ చక్కగా చేశారు. ఒకడు వివేకి, వివేకి అని కవి. తర్వాత వాచకుడు, రౌచికుడు, ఆర్ధికుడు, శిల్పి, భూషణార్థి, అట్లాగే మార్ధవ కవి. ఇలా ఏ కవికి ఏ లక్షణం ఉన్నది అనేది మళ్ళీ ఆ నిర్వచనం ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ నేను మీకు చెబితే ఒక పెద్ద లాక్షణిక గ్రంథం పాఠం చెప్పినట్టుగా తయారవుతుంది. అందుకని ఈ 7 లక్షణాలు ఉన్నటువంటి ఒకే ఒక్క మహాకవి అన్నమాచార్యులు, తర్వాత వేటూరు సుందరరామూర్తి గారు. ఇంకెవరికీ లేవు పాటలు రాసిన వాళ్ళల్లో. ఇంతకు పూర్వం పాటలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు, మహాకవులు ఉన్నారు. ఆత్రేయ గారు, దేవులపల్లి గారు, నారాయణ రెడ్డి గారు, ఇట్లా వీళ్ళందరూ కూడా ఎవరి ముద్రలు వాళ్ళు వేసుకుంటూ వెళ్ళారు. సముద్రాల గారు, వీళ్ళందరూ కూడా. కానీ 7 కవుల లక్షణము తనలో ఉన్నది కేవలం ఒక అన్నమాచార్యులు, ఒక వేటూరు సుందరరామూర్తి గారు. ఇది నాది ఒక ప్రత్యేకమైన అధ్యయనంతో నేను చెబుతున్నాను. ఇది ఒక ప్రత్యేకమైన ఒక సభగా జరగాల్సినటువంటి అంశం ఇది. ఆ తర్వాత వేటూరు గారి పదజాలం అంతా కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ వైచిత్రి అంతకు పూర్వం కవులకి లేదు, ఆ తర్వాత కవులకి రాదు. కారణం ఏమిటంటే ఆయన జీవన విధానమే ఒక విచిత్రం. ఆయనకి ఆ కవిత్వం తప్ప మిగతాది ఏం తెలియదా అంటే బోల్డంత తెలుసు. బోల్డంత తెలిసి ప్రయోజనం లేదు ఆయనకి. ఆయన తెలిసిందంతా, ఆయనకి ఎక్కువ తెలిసిందంతా కూడా కవిత్వం మీద మాత్రమే అది ప్రసారమైంది. ఆయన ప్రాణశక్తి అంతా కూడా మొత్తం కవిత్వం మీదే కేంద్రీకృతమైంది. దాంట్లో ఆ వైచిత్రి ఇక అసాధ్యంలో కల్లా అసాధ్యం అన్నమాట. ఎవరికన్నా సృష్టించాలని అంటే అది ఆయనకి అలవోకగా వస్తుంది. కారణం ఏంటంటే ఏనుగు బలంగా ఉందని మనం గ్రహించగలం, చాలా ఎత్తుగా ఉన్నది, బలంగా ఉన్నది అని మనం గ్రహించగలం.
ఆ ఏనుగు ఎంత చెట్టునైనా సరే గుద్ది పడేసేస్తుంది అనేది మనం చూసి గ్రహించగలం. బాగా గంటల తరబడి మహాప్రవాహంలో ఎదురుతోందని తెలుసు, మనకి చూస్తుంటాం. కానీ ఏనుగులాగా మనం అలా ఏదలేము, అలా చెట్లు పడేయలేము, అంత బలంగా ఉండలేము. కారణం ఏంటంటే అది ఏనుగు అలా పుట్టింది. అలాగే ఒక జన్మ లక్షణం అన్నమాట. ఆయన పురాకృత పుణ్య విశేషం, ఒక తపస్సు, ఒక తపఫలం వల్ల అటువంటి మహాత్ములు జన్మిస్తారు. ఆ కోవలో వాడు వేటూరు సుందరరామూర్తి గారు. ఆయన కవిత్వం ఒక సంగీతం, కవిత్వం సంగీతంగా, కవిత్వం ఒక వాద్యంగా మరి ఇంకెవరి కవిత్వం కూడా నేను చూడలేదు. కవిత్వం చదువుతున్నప్పుడే ఒక సంగీతం వినిపిస్తుంది. ఒక్క సంగీతం ఏదో పాడునప్పుడు వినిపించున్నట్టి భాష అని విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నది ఈయన కవిత్వంలో బాగా చూడొచ్చు. అంటే పద్యం ఆధారం లేకుండా, పద్యానికి గణము, యతి, ప్రాస, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక లయం ఉంటుంది, లయాన్వితంగా ఉంటుంది పద్య రచన. అలా కూర్పు చేసేటట్టుగానే ఆ గణాలు ఉంటాయి. కానీ దీనికి ఆధారం లేదు. ఆయన ఏదంటే అది సంగీతం అయిపోతుంది. ఒక్క విషయం నేను ఆయనతో చెప్పినవి కొన్ని మీతో పంచుకుంటాను. నాకు ఇప్పుడు ఎంత అయింది? 7:15 అయిందే. కనీసం పావు గంట కన్నా నాకు అయిందని చెప్పండి. లేకపోతే ఏమవుతుందనంటే మీ సమయం అంతా కూడా నేను ఇటువంటి చెప్తాను. అందులో వేటూరు సుందరరామూర్తి గారి గురించి నాకు ఎవరైనా మహానుభావుల గురించి, గొప్ప విషయాల గురించి చెప్పడం అంటే గొప్ప వాళ్ళకి చాలా ఇష్టం. ఎందుకంటే అల్పులకి చెప్పి ప్రయోజనం లేదు కదా. అందుకని దాని ఆ రసజ్ఞత ఉన్నటువంటి వాళ్ళకే దాని గురించి దాన్ని మనం చెప్పగలగాలి. చెబితే సంతోషంగా ఉంటుంది. నేను ఆయన చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పడుచుదానా అని పాట రాశారు. నేను ఆయనతో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు, గురుగారు మీరు చాలా అద్భుతంగా పాట ఎలా రాయాలో ఆ పాటలో రాశారండి అన్న. అంటే ఆయన అలా చూశారు నా వంక, ఎలా అని. నేను ఇప్పుడు ఆయన చెప్పాను. నేను ఒక చిలక ఒక కొమ్మ మీద వాలిందండి. వాలినప్పుడు ఆ కొమ్మ బాగా లావుగా దృఢంగా ఉందనుకోండి, ఆ కొమ్మ ఊగదు. కొమ్మ సన్నగా ఉందనుకోండి, లేతగా ఉందనుకోండి, దాని మీద చిలక వాలగానే వచ్చిన వేగానికి, దాని బరువుకి ఆ కొమ్మ కిందకి వాలిపోతూ అది నిలదొక్కుకోలేనటువంటి, నిలిచి అక్కడ ఆ చిలక నిలిచి ఆ జామ పండును కొట్టేటువంటి అవకాశం ఉండదు. అది కిందకి వాలిపోతూ ఉంటుంది. రెక్కలు టపటపలాడించుకుంటూ నిలబడే ప్రయత్నమే చేస్తుంది తప్ప అది నిలబడలేదు. గట్టి కొమ్మ అయితేనేమో ఇది వచ్చినటువంటి విషయం కూడా అసలు ఎవరికీ తెలియదు, శుభ్రంగా వచ్చేసి వాలేస్తుంది, ఏ స్పందన ఉండదు చెట్టుకి. అదే లేత కొమ్మ అయితే అది నిలబడలేదు. ట్యూన్లో పదం చిలకలాగా ఉండాలండి. అప్పుడు అది దాని బరువుకి తగినటువంటి కొమ్మ మీద వచ్చినట్టయితే అది చక్కగా అది ఉయ్యాలు ఊగినట్టుగా ఊగుతూ ఉంటుంది. ఒక ఊపు వస్తుంది దానికి, ఒక స్వింగ్. అది ఎప్పుడు ఆ స్వింగ్, ఆ ఊపుని ఆస్వాదిస్తూ ఎదురుకుండా ఉన్నటువంటి ఫలాన్ని కొట్టి తింటుంది. తినటం కూడా ఎలా తింటుంది అని అంటే, అది ఆబగా కాకిలాగానో కుక్కలాగానో తిందు చిలక. ప్రకృతిలో అది ఇలా కొట్టి ఇలా తిని దాని వంక ఇలా చూసి మళ్ళీ ఇలా కొట్టి, అంటే ఆస్వాదిస్తూ ఆ ఫలాన్ని అది ఆరగిస్తుంది. అలా ఈ ట్యూన్లో ఉన్నటువంటి ఆ స్వరానికి తగినటువంటి బరువైనటువంటి పదమే పడాలి. ఎక్కువ కఠినమైన పదం పడకూడదు, తేలికైన పదం పడకూడదు. ఆ స్వరంలో ఆ స్వరానికి తగినటువంటి పదజాలం పడి దాంట్లో ఒక అద్భుతమైనటువంటి, ఒక రసవత్తరమైన ఫలంలాగా ఒక అర్థం స్ఫురించాలి. అలా మీరు అలా చిలక్కొట్టుడు కొట్టేశారండి పాటలన్నీ అన్నా. ఆయన బాబు ముసి నవ్వులు వేరు. ఇట్లా నేనేదో వ్యాఖ్యానం చేసి చెబితే ఆయనకి సంతోషంగా ఉండేది. అలా కలిసి మేము చాలా ప్రయాణాలు చేసాం. కావేరీ పుష్కరాలకు వెళ్ళాం, తంజావూరు సరస్వతి మహల్కి వెళ్ళాం,
బృహదీశ్వరాలయానికి వెళ్ళాం. రాజరాజ చోళుడు కట్టిన 1000 ఏళ్ల కిందట కట్టినటువంటి ఆనకట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ కావేరీ పుష్కర స్నానం చేశాం. త్యాగరాజస్వామి వారి ఇంటికి వెళ్ళాం, సమాధి దగ్గరికి వెళ్ళాం. అక్కడ త్యాగరాజస్వామి వారి కీర్తనలు ఈయన కొన్ని పాడారు ఇంటి దగ్గర, సమాధి దగ్గర. ఆ విషయాలన్నీ మాట్లాడుకుంటూ తంజావూరులో ప్రయాణం చేస్తూ చామకూర వెంకట కవి విజయ విలాసంలోని పద్యాలు ఆయన మాట్లాడుతుంటే విని ఆనందించా. కుంభకోణం వెళ్ళి మాస్టర్ సివివి గారి ఇంటికి వెళ్ళి వారి ధ్యాన మందిరంలో ఉన్నాం, ఇట్లా కూర్చున్నాం. ఇలా ఎన్నో చోట్లకి ఆయనతో ప్రయాణం చేసి నన్ను పిలవటం ఆయనకు అదొక సరదా, నాకు ఆయనతో వెళ్ళటం నాకు అదొక సంతోషం. అలా వెళ్ళిన సందర్భంలో, ఆ సందర్భంలో నేను గురుగారు నాకు పెళ్లి చూపులకి నేను వెడుతున్నానండి, మీరు రావాలి అన్న. ఎవడన్నాడు పెళ్లి చూపులకి, ఈయన ఎవరు తీసుకెళ్తాడు, మీరు కూడా రావాలండి అన్న. అంటే నేను తప్పకుండా వస్తాను, నేను తప్పకుండా వస్తాను అని అంటే, మరైతే నేను అక్కడ హోటల్ బుక్ చేస్తానండి, ఐలాపురం హోటల్ అన్న. మీరు బుక్ చేస్తే నేను రాను, నేనే ఇప్పుడు హైదరాబాద్ ఎడుతున్నాను, ఎల్లుండికి కదా నేను హైదరాబాద్ నుంచి నేను ఐలాపురం హోటల్కి వచ్చేస్తాను, నేను పొద్దున కల్లా అక్కడ ఉంటాను అన్నారు. ఆయన నమ్మటానికి లేదు. ఎందుకనంటే ఆయనకి ఆ రోజున 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆయనకి పాట. అప్పట్లో రోజుకి 4 పాటలు 5 పాటలు రాసేస్తాడు ఆయన. పైగా ఎప్పుడు ప్రొడ్యూసర్లు ఆయన వెనక బాగా, ఆయన ప్రభంజనం కొనసాగుతున్నటువంటి రోజులు. ఆ వెనకాల ఎప్పుడు ప్రొడ్యూసర్లు పట్టడం, డైరెక్టర్లు వాళ్ళతో ఆయనతో పాటు వెళ్ళటం, అసిస్టెంట్ డైరెక్టర్ని, కో డైరెక్టర్ని పంపించడం, కూర్చోబెట్టి ఆయన ఎక్కడికి వెడితే అక్కడ పాటలు రాయించుకునేటువంటి పరిస్థితిలో ఈయన వస్తారు అని అంటే, పాటలు రాయడానికే రాడైనా, నా కోసం ఎందుకు వస్తాడైనా అని నాకు నమ్మకం లేదు. సరే నేను ఇక్కడ జీటీ ఎక్స్ప్రెస్ ఎక్కి మద్రాసు నుంచి విజయవాడ వెళ్ళటమే రైల్వే స్టేషన్ నుంచి ఐలాపురం హోటల్కి వెళ్ళి వేటూరు సుందరరామూర్తి గారు వస్తానన్నారు, వచ్చారా అన్న. రాత్రే వచ్చారండి, 301లో ఉన్నారన్నారు. అంటే ఆయనకి నా మీద ఉన్నటువంటి అభిమానం కానివ్వండి, ఏదైనా ఒక భావం, అది ఎట్లాంటి భావం అయినా, రాత్రి వచ్చారండి, 301లో ఉన్నారు. నేను వెళ్ళి ఆయన్ని కలుసుకుని, గురుగారు చాలా సంతోషం అండి మీరు వచ్చారు, నేను ఇక్కడ అవధాని సరస్వతి కావూరి పూర్ణచంద్రరావు గారు అని ఉన్నారు, ఆయనకి నేనంటే చాలా అభిమానం, మంచి అభిప్రాయం, ఆయన్ని కూడా తీసుకుని వెళదాం అనుకుంటున్నాను, మీరు పర్వాలేదా అన్న. రమ్మనండి ఆయన కూడా అన్నారు. నేను 10 గంటలకల్లా ఇక్కడికి కారు తీసుకొస్తానండి అన్న. మీరు కారు పెడితే నేను రాను అన్నాడు. అంటే ఆయనతో వ్యవహారం అట్లా ఉంటుంది. ఎందుకంటే ఈయనకి తెలుసు ధర్మదే, మీరు కారు పెడితే నేను రాను అన్నాడు. అంటే నేను హోటల్ రూమ్ తీస్తే రాడు ఆయన, ఆయనే పెట్టుకున్నాడు ఆయన. తర్వాత మీరు కారు తీస్తే నేను రాను. సరే అయితే మీరే కారు పెట్టండి, నేను ఆయన ఇక్కడికి తీసుకొస్తాను, ఇక్కడి నుంచి వెడదాం అని 10 గంటలకు వెళ్తే నేను ముందు అంబాసిడర్ కారులో ముందు కూర్చున్నా, నేను డ్రైవరు, వెనకాల ఇద్దరు, మా అమ్మ వాళ్ళు ముందు వెళ్ళిపోయారు వేరే కారులో. అప్పుడు కావూరు పూర్ణచంద్రరావు గారు, వేటూరు సుందరరామూర్తి గారు వెనకాల కూర్చుని మనుచరిత్రలో అల్లసాని పెద్దన కుతపకాలం అనేటువంటి అంశం మీద వాళ్ళు విపరీతంగా చర్చించారు. కుతపకాలం అనేటువంటి దాని మీద, దాంట్లో ఉన్న దోషం, అంటే అల్లసాని పెద్దన రాసిన దాంట్లో కూడా దోషం పట్టుకున్నాడు ఎవరు? వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, వేటూరు సుందరరామూర్తి గారి పెదనాన్న గారు. ఆయన మహానుభావుడు, మహాయోగి, మహాద్భుతమైనటువంటి వైద్యంలో చాలా నిష్ణాతుడైన మాస్టర్ సివివి గారి ప్రత్యక్ష శిష్యులు ఆయన కుతపకాలం అనే దాని మీద ఆ రోజుల్లో పండితుల్లో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆయన రేపారు. ఆ కుతపకాలం గురించి ఈయన మాట్లాడుకోవటం వెనకాల నేను వెళ్ళిన తర్వాత పెళ్లి చూపులు అయింది, అమ్మాయి అంతా మాట్లాడుకున్న తర్వాత తిరిగి వస్తుంటే మా బావమరిది, మా మేనల్లుడు కూడా, అంటే మా పెద్దమ్మ కూతురు అనమాట ఈ అమ్మాయి. అంటే వాళ్ళతో బంధుత్వం ఉన్నదే కానీ ఎక్కువ రాకపోకలు అవి ఏం లేవు, ఏదో సంబంధం కలిసి వెళ్ళాము. ఆ మెట్ల దగ్గర ఉండి పాపం గౌరవంగా ఈయన కారు ఎక్కించడానికని వచ్చాడు. వస్తే బాబు ఇట్రా అన్నాడు ఆయన. దగ్గరకు వచ్చిన తర్వాత చాలా యోగ్యుడు ఈయన, రత్నం లాంటి వాడు, ఇట్లాంటి పెళ్లి కొడుకు దొరకడు, మీ చెల్లెలు అదృష్టవంతురాలు అవుతుంది, మీ నాయనగారికి చెప్పు అన్నాడు. వాడు అలాగే అన్నాడు. అక్కడి నుంచి వచ్చాము.
ఆ 4 వాక్యాలు నాకు గుర్తండి. ఈయన ఎంత పెద్దరికం వహించి 4 వాక్యాలతో నాకు పెళ్లి పందిరేసాడా అనిపించింది నాకు. అంటే అంటే ఏది చెప్పాలో ఎలా చెప్పాలో అలా చెప్పేశాడండి ఆయన. అంటే ఎంత ప్రేమ ఉంది నాకు, నేనంటే ఈయనకి ఎంత ఇష్టం ఉన్నది అని. పామర్రు, విజయవాడ నుంచి పామర్రు అనమాట, మచిలీపట్నం వెళ్ళే దారిలో. అక్కడి నుంచి పెళ్ళి, ఆ పెళ్లి శుభలేఖలు పట్టుకుని ఈయనకి ఇవ్వాలని 10-15 రోజులు తిరిగా, దొరకడండి. చివరికి 3-4 రోజుల్లో పెళ్ళి ఉందనగా అప్పుడు వడ్డే రమేష్ గారి ఆఫీస్లో ఉన్నాను, అక్కడికి రమ్మనండి అని చెప్పి ఆయన చెప్పాడు మధ్యలో వాళ్ళతో. అక్కడి నుంచి నేను రాత్రి 9:30-10 వెళితే అక్కడ ఉన్నారు ఆయన. అంటే అదొక కొలువు అనమాట, మేము కలుసుకునే చోట్లు అవి. రాఘవేంద్రరావు గారి ప్రకాష్ స్టూడియో, విజయ గార్డెన్సు, వడ్డే రమేష్ గారి ఆఫీసు, ఇట్లా ఉన్నాయి కొన్ని చోట్లు. అలా వెళ్తే, గురుగారు మీరు పెళ్ళికి రావాలి, మీరు వచ్చారు, మంచి మాట చెప్పారు, ఆశీర్వదించారు, వివాహానికి తప్పకుండా రావాలండి అని నేను శుభలేఖ ఇచ్చా. తీసుకుని శుభం అని జేబులోంచి తీసి తళతళలాడుతున్నటువంటి నోట్లు తీసి 2,000 రూపాయలు ఇచ్చారు. గురుగారు ఇవి ఎందుకండి, నాకు ఆశీస్సులు ఇవ్వండి అన్న. ఆశీస్సులు అంటే ఇవే అన్న. ఆశీస్సులు అంటే ఇవే అన్నారు, పెళ్ళికి రాలా. అలా ఆయనతో ఇంకొక తమాషా విషయం ఏంటంటే, ఆయనకి జ్యోతిష్యం అంటే విపరీతమైనటువంటి ఇష్టం. ఈ జ్యోతిష్ శాస్త్రంలో నాకు కూడా ప్రవేశం ఉంది. ఈ ప్రవేశం ఎంత ఉందనంటే, అది పద్మవ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుడిలాగా తిరిగి రాలేనంత ఉంది నాకు. నా చిన్నతనంలోనే ఛందస్సు జ్యోతిష్యము కూడా నాకు అలా ప్రసన్నమైనవి. నాకు ఎంత కవిత్వం వచ్చో ఎంత జ్యోతిష్యం వచ్చో తెలియదు, కానీ అవంటే ఇష్టం, దాంట్లోకి వెళ్ళిపోయా నేను. ఆ విషయాలు ఈయనతో మాట్లాడితే ఈయనకి విపరీతమైన జ్యోతిష్యం అంటే అభిమానం, విపరీతమైన ఇష్టం. ఆయనకి నేను నచ్చా. అలా అసలు మా బంధం కలిపింది జ్యోతిష్యం, నవగ్రహ బంధం మాది. నవరస బంధం కాదు, నవగ్రహ బంధం. అలా కూర్చుని గంటల తరబడి మాట్లాడుతుండేవాళ్ళం. మాట్లాడుకున్న తర్వాత ఆయనకి ఎవరో చెప్పారండి, మీకు నెప్ట్యూన్ అనే ప్లానెట్ చాలా పవర్ఫుల్గా ఉంది, అది బాగా ఇంకా మీకు మంచి చేయాలి అని అంటే, అది యాక్టివేట్ అవ్వాలని అంటే, దాంట్లో ఉన్న పాజిటివ్ ఆ పవర్ అంతా కూడా మీ మీద ప్రభావం చూపించాలంటే మీరు 12 పౌర్ణములకి సముద్ర స్నానం చెయ్యాలి అని చెప్పాడు. నాలాంటి వాడు ఎవడో చెబితే ఆయన, మనం మరి పౌర్ణమికి సముద్రానికి వెళ్ళి స్నానం చేద్దాం, నాకు తోడు వస్తారా అన్నాడు. అట్టగానండి వస్తానన్నా. ఆయన మా ఇంటికి వచ్చేవారు, పొద్దున్నే 6:30-7 వచ్చేవారు. మేము అద్దెకు ఉండేవాళ్ళం ఒకళ్ళ ఇంట్లో, సిస్ట్లా మురళి గారని. వాళ్ళ ఇంట్లో కూజా బిందె ఉండేది. ఆ కూజా బిందె వాళ్ళని అడిగి తీసుకెళ్ళేవాడిని. ఆ కూజా బిందె పట్టుకుని నేను ఈతో పాటు కారులో పెడితే మెరీనా బీచ్ వరకు కారు వెళ్ళేది. అక్కడి నుంచి ఆగిపోయేది. అక్కడ ఆ ఇసుకలో ఇక నడుచుకుంటూ వెళ్ళాలి. మేము నడుచుకుంటూ వెళ్ళి స్నానం చేద్దామని ఉంటే అక్కడి నుంచి ప్రారంభం అండి అసలు ప్రహసనం. దిగి ఈయన 2 అడుగులు వేస్తాడు ఆయన. అలా అక్కడికి వెళ్ళిపోతుంటే అక్కడ దాకా వస్తాడు. అలా వస్తుంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు ఆయన. అలా వెళ్ళినప్పుడేమో దిగటానికి ముందుకు రావటం, అలా వస్తుంటే మళ్ళీ గబగబా ఒడ్డుకు రావటం, కబడ్డీ అని ఆడుతున్నట్టుగా. ఎప్పటికీ తెగులుతుందండి ఇట్లా. నేనేమో కృష్ణలో బాగా ఈతలు కొడతాను, నాకు బాగా ఈత అంటే ఇష్టం. జలక్రీడలు బాగా ఉత్సాహంగా నేను 2-3 గంటలు 4 గంటలు అలా ఉంటాను. దిగితే రాను ఒక పట్టాన నదుల్లోకి వీటిల్లోకి. అలా నేనేమో ఒక 30 గజాలు దాదాపు వెళ్ళిపోయి నేను నా ప్రతాపం అంతా చూపించాలి ఈయనకని నేను వెళ్ళిపోయి, గురుగారు పర్వాలేదు రండి అంటే ఈయనేమో రారు, ఇలా చూస్తూ ఉంటారు నా వంక. నేను అక్కడికి వచ్చి, గురుగారు ఏం పర్వాలేదండి మీరు రండి, ఇట్టయితే ఎప్పటికి స్నానం చేస్తామండి అంటే, కడలుడిపి నీరాడగా తలచువారలకు కడలేని మనసుకు కడమా ఎక్కడిది అని అన్నమయ్య నాలాంటి వాడి కోసమే పాట రాసినట్టున్నాడు అన్నాడు ఆయన. ఈ కీర్తన నాలాంటి వాళ్ళ కోసమే రాసినట్టున్నాడు అని ఆ పల్లవి చెప్పారు ఆయన.
అప్పుడు నేను ఈ కూజా బిందె పట్టుకుని ఒక 20-30 అడుగులు ఈదుకుంటూ వెళ్ళి, ఎందుకంటే అలా కొట్టంగానే ఈ నేల మీద మొత్తం ఈ మురికంతా కూడా ఈ మట్టితో లేస్తుంది అది ఆ వేగానికి. అందుకని నేను అక్కడికి వెళ్ళి అక్కడ స్వచ్ఛంగా ఉన్న నీరు ముంచుకుని వచ్చి ఆయనకి ఇచ్చేవాడిని. నెమ్మదిగా ఏనుగు తొండంతో ఎత్తి పోసుకున్నట్టుగా బుడబుడ పోసుకునేవాడు ఆయన. మళ్ళీ నేను వెళ్ళటం తీసుకురావటం, ముసి నవ్వులు నవ్వుతూ ఆయన నేను ఇలా అందిస్తుంటే స్నానం చేయటం. ఇలా ఒక 7-8 నెలలు గడిచింది. గడిచిన తర్వాత ఆయన ఏంటంటే స్నానం అయిన తర్వాత సముద్ర స్నానం కిళ్ళీలు ఉంటాయి, ఎప్పుడు 5-6 కిళ్ళీలు ఉంటాయి చేతుల్లో. దానికి ప్రత్యేకించి ఆ పాళ్ళు, ఆ ద్రవ్యాలు అదంతా వేరే, మళ్ళీ అదంతా వేరే, మళ్ళీ అది దాని వ్యవహారం వేరు. ఆ కిళ్ళీలు కట్టించుకుని అవి చేతిలో పెట్టుకుని ఉంటారు ఆయన. స్నానం అవ్వగానే ఇలా కిళ్ళి వేసుకుంటున్నారు. వేసుకుంటూ నేను అన్నాను, గురువుగారు ఏంటండి సముద్ర స్నానం చేసి పౌర్ణమి పూట మళ్ళీ పాడుకిళ్ళి వేసుకున్నారు, ఎందుకండి మీకున్న ఆత్మశక్తికి చీ అనుకుంటే ఎంతసేపు అండి వదిలేయటం, ఇది అలవాటు అన్నా. అంటే కోపంగా చూశారు ఆయన, చాలా ప్రచండమైనటువంటి కోపం వస్తుంది, మామూలు కోపం కాదు అయింది. అందరూ చెప్పొస్తున్నారు నాకు అని చెప్పి ఈ కిళ్ళీని ఇట్లా వెనక్కి పడేసాడండి. చేతిలో ఉన్న కిళ్ళీని ఇట్లా విసిరి వేసాడు ఆయన. వేసి సరే పోన్లే, ఆయన కోపం వస్తే వచ్చింది, ఆయనతో కిళ్ళీ మానిపించిన ఘనత వచ్చింది కదా అని నేను మనస్సులో నేను సంతోషించాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 2 రోజులు కనిపించలా, నేను ఫోన్ చేసినా కూడా తీలా. 3వ రోజున ఆయనే ఫోన్ చేసి అత్యవసరంగా హైదరాబాద్ వెళ్ళాలి, ఒక 2 రోజులు ఉండాలి, మీరేమన్నా వస్తారా అన్నారు. అట్లాగేనండి అన్నా. అక్కడి నుంచి ఫ్లైట్లో వచ్చాం. బేగంపేట విమానాశ్రయంలో దిగిన తర్వాత కారులో వెడుతుంటే ఇప్పుడు TV9 ఉన్నది కదా, ఆ TV9 ప్రాంతం దగ్గరికి రాగానే ఆయన కారులో కూర్చున్నాం, నేను ఇక్కడ కూర్చున్నాను, ఆయన అక్కడ కూర్చున్నారు కుడివైపున. అంబాసిడర్ కారు వెనక సీట్లో ఇలా 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 మూతి వంకర పోతుంది. మూతి వంకరపోయి గూడి ఇలా అయిపోతుంది. ఏంటిదేంటి మాట్లాడుతూనే ఇట్లా అయిపోతున్నాడు ఆయన. ఏంటి గురువు గారు, అక్కడ మసీదు ఉంది ముందు, ఆ మసీదు దగ్గర ఎత్తుగా ఎక్కుతున్న సమయంలో ఏమిటి గురుగారు ఏమైందండి అంటే ఏం లేదు, ఏం చెప్పండి గురుగారు ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్దామండి అంటే వద్దు, డాక్టర్ భాస్కర్ రావు గారు చెప్పారు ఏదైనా ఒక అలవాటు హఠాత్తుగా మానితే అది పెరాలసిస్లోకి వస్తుంది. అది పెరాలసిస్లోకి వస్తుందిట అని మూతి వంకర పెట్టడం, గూడు ఎగరేయటం. ఎక్కడ గోలరా బాబు, ఇప్పుడు ఈయనకి ఏ పెరాలసిస్ వస్తే ఇండస్ట్రీ మొత్తం నన్ను తిడుతుంది, ఆయన కిళ్ళీ వేసుకుంటే ఏమి, ఆయన సిగరెట్ తాగితే ఏమి, ఈయనకెందుకండి అనవసరంగా మానిపించాడు, ఆయనకేమో ఇప్పుడు పెరాలసిస్ వచ్చిందని నన్ను తిడతారు, ఎక్కడెక్కడ అభిమానులు కూడా నన్ను తిడతారు, ఇదెక్కడ గోలని చెప్పి బాబు ఆ పక్కనే ఎడం చేతి వైపున ఒక కిళ్ళి కొట్టుంది. ఆ డ్రైవర్ని బాబు అక్కడ ఆపవయ్యా బాబు ఆపు, బాబు కిళ్ళి కట్టించుకురంటే వద్దు, నేను మీకు మాట ఇచ్చాను, నేను వేసుకోను అని నేను మీకు మాట ఇచ్చాను వేసుకొని ముఖం ఇలా పెట్టడం, ఇలా గూడు ఎగరేయటం. గురుగారు నా మాట వినండి, ఇది కిళ్ళీగా కాదు, ఇది ఔషధం, ఇది ఔషధం, దీన్ని ఔషధంగా మీరు దీన్ని వేసుకోండి, దయచేసి నా మాట వినండి అని. బాబు చూస్తామంటే వెళ్ళి అక్కడ 6 కిళ్ళి కట్టించుకురావా, జరదా కిళ్ళి కట్టించుకురా వెళ్ళన్నా అంటే కిళ్ళి కట్టించుకురా అన్న. నేను వెళ్ళి కిళ్ళి కట్టించుకురా బాబు అన్న అంటే ఆ డోర్ తీసుకుని వెళ్తుంటే ఒరే బాబు ఒక 6 కిళ్ళి కట్టురా, ఒక 6 కిళ్ళి పట్టరా అన్నాడు ఆయన. నేను ఒక కిళ్ళి అని అంటే రే బాబు ఒక 6 కిళ్ళి పట్టరా అన్నాడు. అంటే ఆయన తెలివితేటలు, ఆయన తెలివి తక్కువడండి ఆయనకి తెలియదు. అంటే ఎంత స్కెచ్ వేశాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు నన్ను, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి దారిలో నాటకం ఆడి మానిపించిన నా చేతే అందరూ నాకు చెప్పొస్తున్నారు అని కోపంగా విసిరేసి నా చేతే గురువుగారు ఇది కిళ్ళీగా కాదు, ఇది ఔషధంగా వేసుకోండి అని నేనే సర్ది చెప్పి ఆయన్ని బతిమాలి వేసుకునేలాగా చేశాడండి. ఎంత స్క్రీన్ ప్లే, ఎంత మేధావి అండి ఆయన. అసలు మనం ఊహించలేమండి ఆయన ఆలోచన విధానం, మనకు అంతుపట్టదు.
ఆ, అట్లా వేటూరి గారితో ఒకటి కాదు, ఒక ఒక ఆ- ఆ మధురమైనటువంటి ఆ హృదయం, చాలా అద్భుతమైనటువంటి దార్శనికత ఎంతో ఎంతో ఉన్నది. పెన్ను పట్టుకుని పాటలు రాసిన వాళ్ళు ఎవరు భారతదేశంలో అంత సంపాదించలా. హే, అది 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 ఆయనకే చెల్లింది. ఆయన గొప్పదనం గురించి ఎంతైనా చెప్పచ్చు. ఇలా ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి. 20-25 నిమిషాల పైన అయ్యింది మీకు. మీరు ఏమైనా పాటలు పాడుకుంటే బాగుంటుంది. అందుకని మీరు రేపు ఆయన ఏంటి ఇంకా ఇంకా ఏం మాట్లాడానని మంచినీళ్ళు తాగేంత. సార్లోకి వేటూరు గారు వచ్చారని మీకు అర్థమైంది కదా. ఈ సెటైరే కరెక్ట్. ఆయన ఇక్కడ ఉన్నారు, వేటూరు గారు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఈయన రూపంలో. నాది కూడా ఒకటి రెండు ఎక్స్పీరియన్స్లు చెప్తాను సార్. ఒకసారి ఒక 2 నిమిషాలు. నన్ను మాట్లాడినవాడు చూడు. లేదు, ఒక 2 నిమిషాలు. వేటూరు గారు వచ్చి ఆయన ఇష్టపడితే ఎలా ఉంటుందంటే, ఇంకా మనం ఆయన కాసేపు ఆయన చూసాక ఆయన నెత్తిని ఉంటాం మనం, అంత నెత్తిని పెట్టేసుకుంటారు. అంత ఇష్టపడితే. ఒకసారి వేటూరు మణి గారి దగ్గర పనిచేస్తున్నాను, పెరిగితే బిజీ సినిమాలు నడుస్తున్నాయి. ఈయన సాయంత్రం 3 కారు వేసుకుని వచ్చి, నేను గుంటూరు వెళ్తున్నా, విజయవాడ వెళ్తున్నా, తీసుకెళ్తాను నేను రా అంటాడు. చాలా వర్క్ ఉందండి. నేను మాట్లాడుతూ మీ మణి శర్మతో వెళ్ళి మాట్లాడేశాడు. సార్ చాలా వర్క్ ఉంది వాడికి, వద్దన్నాడు. వేరే రూమ్లో తీసుకెళ్ళి నన్ను నిలబెట్టి, స్వేచ్ఛావాయులు పీల్చాలని లేదా నీకు? మీ అమ్మ నాన్నని చూడవా? ఇదేంటంటే మొన్న వెళ్ళొచ్చాను ఊరండి అంటే, నేను మళ్ళీ ఇంకా పెద్ద స్వేచ్ఛ ఇస్తాను పద అంటాడు. ఆయన మా ఇద్దరు తగాద పడుతూ మణి వచ్చి, సరే వెళ్ళరా పెద్ద అని పిలుస్తున్నాడు కదా వెళ్ళన్నాడు. సరే ఇంటికి వెళ్ళి తొందరగా బ్యాగ్ సర్దుకురా అంటే 2 రోజులకు ప్యాంట్ షర్ట్లు పెట్టుకొని వచ్చేసి ట్రైన్ ఎక్కడానికి స్టేషన్కి వెళ్తే అక్కడ ఒక 5,000 అంటే డబ్బులు అనేది మంచినీళ్ళ ప్రాయం కంటే ఇంకేదైనా వేరే మాట వాడచ్చు డబ్బుల విషయంలో. ఆయనకి డబ్బులు అసలు లెక్కలేదు. సరదా ఖర్చుకు 2 లక్షలు ఉండాలి ఎప్పుడు పక్కన, 2 lakhs సరదా ఖర్చుకు ఉండాలి. ట్రైన్ ఎక్కించడానికి వెళ్తే ఒక 5,000 ఇచ్చేసారు అక్కడ టికెట్స్ మేనేజ్ చేయడానికి. ఫస్ట్ ఏసీ కంపార్ట్మెంట్లో కూర్చోడు. సార్ నేను అనవసరం సార్ రానంటే, ఉండు రాయన అని చెప్పి ఎక్కాడు. మేనేజర్ ఎక్కేసి వాడికి ఒక 3,000 ఇచ్చేసాడు. ఎవరికో ఈ టికెట్స్ మీద 5,000 ఇచ్చేసారు. ఎక్కి కూర్చున్నాం, స్టార్ట్ అయింది. టికెట్ కలెక్టర్ వచ్చారు, టికెట్స్ ఇమ్మన్నారు. ఆయన జోబులో తీసి ఇచ్చారు. వేటూరి సదానందమూర్తి అని టికెట్ మీద. ఎవరు సదానందం ఉందంటే ఆయన చెప్పారు తమిళ్లో, మా తమ్ముడండి, ఆయన క్యాన్సిల్ అయ్యాడు ప్రయాణం, నేను వచ్చాను ఆ టికెట్ మీద అన్నారు. మరి శ్యామల ఎవరు అని అడిగాడు ఆయన వైఫ్. అది దాని మీద నేను టికెట్, మీ పేరు శ్యామల అని అడిగాడు. ఏం చేయాలి అది నోరు, అదే అండి అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన తమిళియన్ అనమాట. టీటీకి 5,000 ఇచ్చానుగా అక్కడ అంటున్నాడు. ఈ టికెట్ మాది కాదని ఆయనకు తెలుసు, మాకు తెలియదు. వాళ్ళ తమ్ముడు క్యాన్సిల్ అయితే ఎక్కేశారు ట్రైను. ఆయన వచ్చి అన్ని తమిళ్లో మాట అప్పుడే అంటున్నాడు. సరే అని చెప్పి ఏమంటాడు, డబ్బులు కావాలంటాడు ఇంకా అంటాడు అనమాట. టీటీ అనుకుంటున్నాను నన్ను, నేను స్క్వాడ్ మిమ్మల్ని పట్టుకున్నాను, కింద నెక్స్ట్ స్టేషన్లో దింపేస్తాను ఇద్దని అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే దింపేస్తాటండి నెక్స్ట్ స్టేషన్లో, చెన్నై స్టార్ట్ అయింది, నెక్స్ట్ స్టేషన్ ఏదో ఆరంభాక ఏదో వస్తుంది, 10,000 ఇస్తానని చెప్పాడు. ఇంతే, 10,000 ఇస్తాను 20,000 ఇస్తాను దిగటం అవన్నీ ఆయనకు తెలియదు అసలు. ట్రైన్ కొనడానికి కూడా ట్రై చేస్తారు వెంటనే. మీకు తెలియదేమో, మీ ఫ్రెండ్ భాను అని ఉన్నాడు తెనాల్లో, అతనికి మామిడికాయ పులిహార తెమ్మని చెప్పాను స్టేషన్కి. అతను తెస్తాడు, 10,000 కావాలన్నా ఇద్దాం, నాకు మామిడికాయ పులిహార తినాలంది. ట్రైన్లో వెళ్ళడానికి మామిడికాయ పులిహారకి 10,000కి ఎటువంటి కనెక్షన్ ఉంది చెప్పండి. తెనాల్లో వాడు గసగస పడికెట్టుకుంటూ వచ్చి మామిడికాయ పులిహార పెట్టాడు. తిన్నాం, విజయవాడ దిగాము. దిగితే కారు తీసుకున్నాం. సార్ ఎందుకు వచ్చాం విజయవాడ అంటే, క్వాలిటీ అనే హోటల్ ఇవాళ ఓపెనింగ్ అయింది, మనకు సూట్ రూమ్ ఉంది, అక్కడ దిగాలి, మా ఊరు ఇది విజయవాడ, ఇక్కడి నుంచి నా మాట నువ్వు వినాలి. అక్కడికి వెళ్తే ఈయన పేరు మీద 2 రూములు ఉన్నాయి, ఎవరో ఉన్నారు ఆల్రెడీ, మీరు ఎంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు ఆల్రెడీ అక్కడ. భోజనాలు చేసేస్తారు, టిఫిన్లు చేస్తారు, అంతా ఈయన ఖాతాలో అనమాట. నేను ఎక్కడన్నా సరిగ్గా నిద్రపోలేదు, పడుకుందాం అంటే ఖాళీ లేదు అని చెప్పాను. సార్ అంటే, నీకు స్వేచ్ఛ ఇచ్చాను కదా, మీ అమ్మ నన్ను చూసి గుంటూరు వెళ్ళిపోవని పంపించేశారు.
దీనికి నేను పని మానేసుకొని వచ్చాను అనమాట, శ్యామల అనే టికెట్ మీద. సో అలాంటి వెయిటర్ గారు ఈ సార్ చెప్పినట్టు అలా ఆయన ఏంటో ఆ విచిత్రమైన మనిషికి, కవిగా ఒక రకం చూస్తే మనిషిగా మాత్రం అసలు మనకి అంచనాలకి ఎక్కడ అందరు అనమాట. అది కవిగా ఎడిదిరిగి అందరూ మనం ఆశ్చర్యపోతాం, అది ఎడిదిరిగి ఆయన అస్టానిష్డ్ అంటారు కదా, అలా ఉంటుంది. కానీ బిహేవియర్ కూడా అట్లానే ఉంటుంది. పాన్ విషయం ఎట్లా చెప్పారు, ఈ పాన్ విషయంలో చెప్పేసి మళ్ళీ సార్ అందుకుంటారు. నాకు కూడా అలవాటు చేశారు సార్. ఎందుకంటే ఆయన మీద ఈనాడులో ఒకటి ఇది జుమ్మంది నాదో నాకు 26 ఎపిసోడ్లు చేయాలి. ఈయన ఏం చేశారు, అప్పుడెప్పుడు అడ్వాన్స్ తీసుకొని డబ్బులు తీసుకొని తర్వాత చేయలేకపోయారు. ఆ రైట్స్ కాస్త రామోజీ గారి నుంచి సుమన్కి వచ్చాయి. సుమన్కి ఎవరైనా ఒకటే, రామోజీ గారు అబ్బాయి కదా, రామోజీ గారు కాదు కదా, నోటీస్ ఇచ్చారు, లీగల్ నోటీస్. బేసిక్ ఆమె లాయర్ కాబట్టి, సార్ ఇది చాలా పెద్ద కేసు ఉందంటే ఏం చేద్దాం అని నేను చేసిస్తాను రాసిచ్చి వచ్చాను ఈనాడులో. వాళ్ళు నా మీద కొంచెం గుర్రుగా ఉన్నాడు, మేము ఆయన మీద కేసు పెడితే వీడొచ్చి నేను చేస్తా అంటాడు. ఏదో కష్టపడి చేసాం. అది చేస్తున్నప్పుడు ఎడిట్ రూమ్ నైట్ 12 o'clock ఇచ్చేవాళ్ళు అనమాట, నాకు చిన్న హెరాస్మెంట్ లాగా అనమాట. నైట్ నిద్రపోతాను అని ఇంకా పాన్ అలవాటు చేశారు. అది మానడానికి 7 ఏళ్ళు పట్టింది నాకు. ఒక అమ్మవారి దగ్గర ఒట్టు పెట్టుకొని మళ్ళీ లైఫ్లో ముట్టుకోలేదు. అది కిళ్ళి ప్రభావం సార్కి. అంత చెప్పాక ఇలా అండం అన్నీ ఇవన్నీ చూసేసారు. నేను కూడా సారు చాలా ముందు నుంచి ట్రావెల్, నేను తర్వాత అయినా కూడా నేనంటే బాగా ఇష్టం వల్ల అన్నీ భరించేసి ఆయనతో భరించడం అంటే ఏంటంటే ఆయన చూస్తే అంత ఇష్టం, మనం అంటే కూడా అంత అలా ఉంటారు ఆయన. ఎవరు వచ్చినా సరే కారు నువ్వు పెట్టడానికి లేదు, భోజనాన్ని నువ్వు డబ్బులు ఇవ్వడానికి లేదు, టిఫిన్ నువ్వు తెప్పించడానికి, అన్నీ ఆయనే చేయాలి అంతే. అది ఎలా చేస్తారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఓ పాట రాస్తే వస్తాయి కదా, ఇప్పుడు 10,000 కావాలి, ఓ పాట రాస్తే వస్తాయి కదా అని కాన్ఫిడెన్స్ అనమాట. మేము మంచినీళ్ళు తాగాము అంత ఫాస్ట్గా పాట రాస్తారు ఆయన. కాబట్టి ఆయన పుంభావ సరస్వతి అనే దానికి వేటూరు సుందరరామూర్తి. ఏం పాట? ఇప్పుడే చెప్పాను, చిలక కొట్టుడు కొడితే చిన్నదానా. ఆయన ప్రతి పాటని ఒక 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 విధానంలో చేయాలి. అది ఎప్పుడైనా పెట్టుకుందాం మనం. అది అదే చాలా వేటూరి గారి స్మృతితో మనం పెట్టుకున్నప్పుడు అదే చేయాలి. నేను అసలు అట్లా చేయను, ఇక్కడే కాదు ఏ పని మీద ఎడితే ఆ పనే తప్ప నేను చెప్పి నా పాటకి మళ్ళీ అసలు అదేముండదు. ఒక 2 విషయాలు చెప్పేసి మీకు 5 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. 2 విషయాలు చెప్పి అన్నాను, 2 విషయాలు చెప్పి 5 నిమిషాల్లో ముగిస్తాను. మేము కావేరీ పుష్కరాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆ ప్రవాహం అలా ప్రవహిస్తూ వెళ్తుంటే ఆయన దిగి నీళ్లలో స్నానం చేయరు, ఆ గట్టి మెట్ల మీద నుంచుంటారు. నేను ఒక ఆయన కొవ్వూరులో ఉంటారు ప్రసాద్ గారు, ఆయన తర్వాత నాగేంద్ర కుమార్ అని జర్నలిస్టు, నలుగురం వెళ్ళాము. అప్పుడు ఒక 10 లీటర్ల ప్లాస్టిక్ డబ్బా ఒకటి కొని టిన్ను, అది పట్టుకుని నేను ఈదుకుంటూ ఈ ప్రవాహంలో వెళ్ళి ఒక 20 గజాలు అక్కడ ముంచుకుని ఆ నీళ్లు తీసుకొస్తే మళ్ళీ ఆయన బుడబుడబుడబుడ పోసుకోవటం. ఆయనకి స్నానం చేసి తనివి తీరలా, ఇంకా కావేరీ తీరంలో ఇంకా తిరగాలని ఏదో అనిపించి ఇక్కడ కాదు, మనం రాజరాజ చోళుడు కట్టినటువంటి ఆనకట్ట ఉన్నది అక్కడ, అది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది కావేరి, ఉత్తర వాహినిలో పుష్కర స్నానం చేస్తే చాలా పుణ్యంట అని. సరే గురుగారు అట్లాగే వెళ్దామండి అన్న. అక్కడి నుంచి 40 కిలోమీటర్లు అలా కరకట్ట మీదని అలా వెళ్ళాం. వెళితే అక్కడ వాళ్ళు గొలుసులు అవన్నీ పెట్టారు పడి జారకుండా. ఆ గొలుసులు పట్టుకుని మేము ఆయన్ని పట్టుకుని వెళ్ళి ఆ స్నానం చేయించి వస్తే ఆయన బృహదీశ్వరాలు తంజావూరు లైబ్రరీకి వెళ్ళాం, సరస్వతి మాల్కి. ఆయనేమో బయటే ఉండి మీరు వెళ్ళి చూసి వచ్చేయండి అన్నారు.
తర్వాత బృహదీశ్వరాలయం దగ్గరికి వెళ్తే ఆ శరీరమే బృహత్ అయింది, నేను రాలేను, మీరు వెళ్ళొచ్చేయండి వెంటనే అన్నాడు. నేను ఈ జర్నలిస్టు నాగేంద్ర కుమారు ఆ ప్రసాద్ గారు లోపలికి వెళ్ళి ఆ గోపురము, ఆ శిల్పాలు, అది గుడి చూసి అసలు ఎట్లా చేశారు, ఇది ఎట్లా కట్టారని మాట్లాడుకుంటూ 45 నిమిషాలు దాదాపు మేము అదంతా తిరిగి ఒక 50 నిమిషాల తర్వాత వచ్చాము. వస్తే ఆయన, ఏమండి నన్ను అట్టా వదిలేసి వెళ్ళిపోయారు ఒంటరిగా, నేను ఏమైపోవాలనుకున్నారు నన్ను ఇక్కడ అని చాలా విచిత్రంగా మమ్మల్ని మందలించినట్టుగా మాట్లాడారు. అక్కడి నుంచి ఈ త్యాగరాజస్వామి వారి ఇంటికి వెళ్ళటం, గుడికి సమాధికి వెళ్ళటం ఇవన్నీ జరిగాయి. అట్లా ఆయనతో చాలా విచిత్రమైనటువంటి ఎన్నో అనుభూతులు, ఇట్లాంటి సన్నివేశాలు. ఇట్లాంటి సందర్భంగా ఏదైనా మంచి పాటో పద్యమో రాస్తే ఆయనకు వినిపించాలని ఉంటుంది, నాకు అవకాశం లేదు. అట్లాగే మంచిది ఏదన్నా వినోదాత్మకంగా మంచి హాస్యరసంతో కూడుకున్న పద్యమో పాటో ప్యారడీ రాస్తే జంజాల గారికి వినిపించాలని ఉంటుంది, ఆయన లేడు. బాపు గారు రమణ గారితో వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళతో మాట్లాడినవి వాళ్ళకు కొన్ని వినిపించాలని ఉంటుంది, వాళ్ళు లేరు. ఇలా ఒక మహానుభావుణ్ణి జీవితంలో కలుసుకుని ఆయనతో పాటు ప్రయాణం చేసి ఆయన కోల్పోవటం, ఆ మహాకవి ఆయన వేసిన ముద్ర అనేది ఎవరి మీద ఆయన ముద్ర ఎవరి మీద ఉండదు. ఆయన తెచ్చినటువంటి వేగం వల్ల అందరూ కూడా రాసేసేయచ్చు అనేటువంటి ఒక ధీమా తీసుకొచ్చాడు ఆయన. ఏ పదం అన్నా ప్రయోగించేయచ్చు అని. కానీ ఆ పదం ఎట్లా ప్రయోగించాలో ఆయనకే తెలుసు, ఆ తర్వాత వాళ్ళకి తెలియలేదు. శ్రీశ్రీ మహాద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాసి కొత్త పోకడలతో వినూతనమైన శైలితో విరుచుకుపడ్డాడు ప్రభంజనంలాగా. దానివల్ల అందరూ కూడా కవిత్వం రాసేసారు, శ్రీశ్రీలాగా ఒక్కడు రాయిలా. అట్లాగే వేటూరి సుందరరామూర్తి గారు కూడా అంతే. పాట రాయొచ్చు అని తేలికగా అందరికీ ఒక ధైర్యాన్ని తీసుకొచ్చాడు తప్ప ఆయనలాగా రాయటం అనేది అది ఒక తపస్సిద్ధి ఉంటేనే అలా చేయగలరు. అటువంటి మహాత్ముడికి 90వ జన్మదినోత్సవం జరుపుతూ ఆయన స్మృత్యర్థం ఇక్కడ అమేయ సంస్థ వారు సమావేశమై ఇంతమంది గాయకులు అందరూ కూడా చక్కగా మంచి ఆయన పాటలన్నీ పాడి మమ్మల్ని కూడా పిలిచి ఆయన గురించినటువంటి విషయాలు విని మీరు చక్కని సంప్రదాయాన్ని కొనసాగించటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ వేటూరి మహాకవికి నమస్కారం. ఆయన్ని అభిమానిస్తూ మీరు చేస్తున్నటువంటి ఈ సభ ఇది ఒక చక్కని సాంప్రదాయం. ఆ పూర్వ మహాకవుల్ని స్మరించటం, అలా ఈ సాంప్రదాయం ఇట్లాగే కొనసాగాలని, ఆయన కవిత్వం తెలుగు పిల్లలకి ముఖ్యంగా ఈ తరం వాళ్ళకి తర్వాత తరం వాళ్ళకి కూడా దాంట్లో ఉండే విశేషమైనటువంటి రసస్ఫూర్తి దాన్ని అర్థం చేసుకుని ప్రశాంతంగా ఆనందంగా చమత్కారంగా సరసంగా వాళ్ళ జీవితాలు సాగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సాహిత్యం లేకపోతే సరసం ఉండదు. వాళ్ళు దాదాపుగా జంతువులాగానే బతుకుతారు, వాళ్ళు మరమనుషుల్లాగాను. అట్లాంటి పరమాద్భుతమైన రసస్ఫూర్తినిచ్చేటువంటి గీతాలు దాదాపు 6000 పైన మనకి అందించినటువంటి ఆ మహాకవికి నమస్కరిస్తూ జై తెలుగు. ఒక్క మాట నేను కూడా కంక్లూడ్ చేసే ముందు ఒక్క మాట. అందరికీ శక్తి అన్ని రకాలుగా ఉంటుంది. ధారణ ఆయన దగ్గర చూసినట్టు గురుగారు కూడా చూసిన ధారణ శక్తి ఆయనది ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే, ఆయన జర్నలిస్ట్గా స్టార్ట్ అయ్యారు. ఆయన కెరీర్ జర్నలిస్ట్గా స్టార్ట్ అయ్యారు. ఒకరోజు మార్నింగ్ అర్జెంటుగా రానాయన అన్నారు, ఆఫీసులో వెళ్ళాం. ఎవరో మేనేజర్ వచ్చారు, ఈయన స్నానానికి వెళ్ళారు. మేనేజర్ ఎవరంటే ఈటీవీ రామోజీరావు గారు పంపించారు అని చెప్పారు. ఆయన వెంటనే ఫోన్ చేసి, నేను ఇక్కడున్నాను సార్ వేటూరు గారి ఇంట్లో, సార్ స్నానం చేస్తుందంటే అక్కడ తేజ ఉన్నారా అని. ఉన్నారంటే నాకు ఇచ్చారు ఫోన్. తేజ గురుగారు స్నానం చేస్తున్నట్టు కదా, నాకు ఒక అర్జెంటుగా 2 రోజుల్లో బిల్ క్లింటన్ వస్తున్నాడు ఇండియాకి, హైదరాబాద్ విజిట్ కూడా ఉంది, ఒక 50,000 చెక్ పంపించాను మేనేజర్తో, హెడ్లైన్స్ రాసి పెట్టమని వేటూరు గారిని. ఇది ఒక హెడ్లైన్స్కి 50,000 అనమాట.
పంపించాను, మీ గురుగారు స్నానం చేస్తున్నట్టు వచ్చాక ఇది చెప్పు, మేనేజర్ వెయిట్ చేస్తారన్నాడు. ఇది విన్నాను, సరే సార్ అని చెప్పి ఆయన బాత్రూమ్ నుంచి వచ్చారు. ఏంటి రామోజీ గారు ఏం చెప్పారు? ఇలా చెప్పారండి అంటే, నాకు ఆకలిస్తుంది ఆయన, టిఫిన్ తినాలి, రోడ్డు మీదనే ఇడ్లీ తినాలి, ముందు ఆకలిస్తుంది పద అన్నారు. మేనేజర్ని కిందకు పంపించేశాను. ఈయన వచ్చి కూర్చున్నారు. మళ్ళీ ఇలా కళ్ళు మూసుకుని ధారణ అనే మాటకి ఒక హెడ్లైన్స్ కూడా ఆయన కిందకి వెళ్తున్నాడు, మెట్లు దిగి అతను. నేను ఒక్కసారి వెనక్కి పిలువన్నాడు. మేనేజర్ మళ్ళీ డ్రైవర్ పంపించి వెనక్కి పిలిపించాను. ఒక నిమిషం కూర్చోమని, ఇప్పుడే రాసేద్దాం అన్నారు. ఇప్పుడే టిఫిన్ అన్నారు, ఇదన్నారు అన్నారు. ప్యాడ్ పేపర్ తీసుకో, పెన్ తీసుకో అన్నారు. 30 సెకండ్స్ కూడా కళ్ళు ఇలా మూసుకోలేదు. ఒకటే లైన్, తెలుగింటన్ బిల్ క్లింటన్ అన్నారు. అంటే పద వెళ్దాం, దారిలో ఆయనకి రామోజీ గారికి చెప్దాం అని చెప్పి ఫోన్ చేస్తే చెప్పాను. ఏమిటి డబ్బులు ఇంకా కావాలా మీ గురుగారికి, 2 రోజుల్లో రాస్తా అన్నారంటే, సార్ చెప్పేశారంటే ఏమన్నారు, తెలుగు ఇంటర్ బిల్ క్లింటన్ అంటే ఎంత గట్టిగా నవ్వుతున్నారంటే రామోజీ గారు చెవులు పగిలిపోతున్నాయి. ఏమయ్యా 25 ఏళ్ళ నుంచి పేపర్ని అడుగుతున్నాను, నేను జర్నలిస్ట్నే, నాకెందుకు రాలేదు ఈ థాట్, అదే వేటూరు సుందరరామూర్తి అన్నారు. ఆయన ఎంత ఫాస్ట్ అంటే, నేను ఎప్పుడు చెప్తున్నా, కెమెరాతో క్లిక్ చేస్తుంటాం అప్పుడప్పుడు ఫోటోలు, ఫ్లాష్ వెలుగుతుంది కదా, కొంచెంసేపు బ్యాటరీ అయిపోయినాక అది చిన్నగా వెలుగుతుంది, ఫ్లాష్ సరిగ్గా రాదు ఫోటోలు. ఈ ఫ్లాష్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. నా మాట మన్నించి ఇచ్చేసిన మా గురుగారు తర్వాత నేను గురుగారు పిలిచే ఏకైక మహానుభావులు మా జొన్నవిత్తుల వారు. వారితో కలిసి పనిచేసే అవకాశం, ఈరోజు అమేయాకి వీరితో వచ్చే అవకాశం ఇచ్చినందుకు గురుగారికి పాదాభివందనం.